అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో ఏంటని చెప్పేసి కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. నేను వరలక్ష్మి వ్రతం అయితే చేయలేదు ఈ వీక్. నాకు సెట్ కాలేదనమాట ఈ వీక్ చేసుకోవడానికి. అందుకని నార్మల్గా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటున్నాను. పౌర్ణమి రోజు వచ్చింది, బట్ ఏం కాదు, ఈరోజు కుదిరినప్పుడు నెక్స్ట్ వీక్ అయినా చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఈ మధ్యంతా కొంచెం హెల్త్ బాగోలేదు, ఇల్లంతా క్లీనింగ్స్ అంతా చాలా వర్క్ అయితే ఉండిందనమాట. అందుకని చెప్పేసి బజార్కి వెళ్ళి తెచ్చుకోవడానికైతే ఏమీ నాకు కుదరలేదు. అందుకే ఈ వీక్ అయితే నేను చేసుకోలేదండి. సో నెక్స్ట్ వీక్ అయితే పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీక్ అయితే నార్మల్గా ఇంకా ఇల్లులంతా శుభ్రం చేసేసుకొని మామూలుగా అయితే అమ్మవారికి పూజ చేసేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. పూలు కూడా పెద్దగా లేవు. వెళ్ళంగానే బజార్కి చాలా కాస్ట్ ఉన్నాయి. అందుకని కొంచెమే తీసుకొచ్చాము. అంటే మళ్ళీ 2 డేస్ డైలీ పూజ చేసుకుంటూ ఉంటాం కదా, ఉండాలి కదా పూలు అని చెప్పేసి అందుకని కొంచెంగా వాడామన్నమాట. సో పర్లేదు. అండ్ ఇప్పుడైతే చాలా చాలా సింపుల్గా అయితే నేను పూజ చేసేసుకున్నాను. ఆ పూజది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటని చెప్పేసి చెప్పడం మర్చిపోవద్దు. సో గడపనైతే ఇట్లా సింపుల్గా అయితే అలంకరించేసుకున్నాను అనమాట. మీకు కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. ఇల్లంతా కూడా కొంచెం చేంజ్ చేస్తున్నాం అనమాట. మేము చేసాము ఏంటని చెప్పేసి నెక్స్ట్ అయితే మీకు చెప్తాను. అండ్ నేనైతే ఇక్కడ గడపకంతా పూజించేసుకున్నాను. ఫస్ట్ స్నానం చేసి వచ్చేసి, అంటే ముందు నుంచి నేను వీడియో షూట్ చేయలేదులేండి, పెద్ద అనుకోలేదనమాట చేద్దామని చెప్పేసి. తర్వాత ఎందుకో అనిపించింది, ఇంకా సర్లే చిన్న వీడియో అన్న పెడదాం కదా అని చెప్పేసి అనిపించి ఇక్కడైతే షూట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే శుభ్రంగా చేసేసుకొని ఇల్లులంతా శుభ్రపరిచి చేసుకొని అంతా వేసుకొని స్నానం చేసి వచ్చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే గడపకు పూజించేసుకొని అండ్ కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను. అండ్ కొంచెం నేనైతే ఇక్కడ నైవేద్యం కింద దద్దోజనం అయితే చేసుకున్నాను అనమాట. సో లేట్ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది అనమాట చేసేదానికి. 10 అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయితే ఇంకా మళ్ళీ అన్నీ చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నీ ఏం చేయలేదన్నమాట. పులిహోర చేద్దాం అనుకున్నాను, కాకపోతే టైం అయిపోతా ఉందని చెప్పేసి చేయలేదు. దద్దోజనం చేసేదాన్ని సింపుల్గా. అండ్ దానిమ్మ గింజలు ఉంటే అవి పెట్టేశాను అనమాట. సో చాలా సింపుల్గా అయితే ఇట్లాగా నేను పూజ చేసుకున్నాను. మీకు ఇక్కడ పూజా రూమ్లో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న స్టాండ్స్, నేను అవి అయితే రీసెంట్గానే తీసుకున్నాను. మీకు కమింగ్ వీడియోస్లో ఇవ్వడానికి పెడతానండి. సో చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఈరోజే పెట్టాను అనమాట. అవి కూడా ఎలా ఉన్నాయి ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా. అండ్ మరొకసారి అందరికి కూడా లక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.